పెట్టేసుకుని ఒక్కడే ఉండిపోయి ఏదో రైలు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్న రైల్లోంచి పిల్లలు తెలియక రైల్లోంచి కిందకి దిగిపోయారు అనుకోండి. ఒకానొకప్పుడు ఈ సంఘటన నా జీవితంలోనే జరిగింది. గోదావరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరి నేను, నా భార్య, నా కొడుకు, కూతురు వస్తున్నాం హైదరాబాద్ నుంచి కాకినాడ. అప్పట్లో పెద్దాపురంలో ఉండేవాడిని. సామర్లకోట దిగాలి. రాత్రి అందరం నిద్రపోతున్నాం. నిద్రపోతుంటే మా అమ్మాయి బెర్త్ మించి దిగిపోయి ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళడం అలవాటు చిన్న పిల్ల. బాత్రూమ్కి వెళ్ళడం కోసం అని చెప్పి కాజీపేట రైల్వే స్టేషన్ లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగుండగా రైల్లోంచి కిందకి దిగిపోయింది. దిగిపోయి ఎక్కడో ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళి అది ఏదో పాపం దానికి వచ్చినటువంటి అవసరాన్ని తీర్చుకునే పనిలో ఉంది. మంచి నిద్ర కళలో ఉంది. ఇంట్లోనే ఉన్నాను అనుకుంటోంది. ట్రైన్కి నాకెందుకో నిద్రలో గాఢ నిద్రలో బెర్త్ మీద ఉన్నవాణ్ణి ఏదో ప్రమాదం వస్తోంది లే అని ఎవరో వీపు మీద చరిచి లేపినట్టు అనిపించింది. గభాలన లేచి వెంటనే దృష్టి నా కూతురు లోయర్ బెర్త్ మీద లేదు అని గుర్తించాను. నా భార్యని లేపి అడిగాను, ఏదే అమ్మాయి ఏదని అడిగాను. నాకు తెలియదండి అంది. గబగబా వెళ్ళి ఆ బాత్రూములు తలుపు తీసి చూశాను. నా అదృష్టం లోపల బోల్ట్ చేసి ఉంటే అది లోపల ఉండిపోయింది అనుకుని ఉండేవాడిని. తలుపులు రెండూ తీసే ఉన్నాయి. అరే ఇక్కడ లేదు అంటే బయటకు వచ్చి చూస్తున్నాను, గ్రీన్ దీపం చూపించేస్తున్నాడు గార్డ్. బండి బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది. మా పాప మంచి నిద్ర కళ్ళతో లేచి అక్కడెక్కడో ప్లాట్ఫామ్కి అక్కడ నిలబడి అలాగే నిలబడి ఇలా ఉంది కళ్ళు మూసుకుని. కంపార్ట్మెంట్ లోంచి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లను అక్కున చేర్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చి బోగీలోకి ఎక్కాను. ట్రైన్ కదిలిపోయింది. ఒక్క క్షణంలో నా కూతురు నాకు దక్కేటట్టు నిద్రపోతున్న వాణ్ణి లేపి, ఉరే నువ్వు భవిష్యత్తులో కన్యాదానం చెయ్యాలరా, ఆదమరిచి నిద్రపోతున్నావని నా ఇంట పుట్టిన అమ్మవారిని మళ్ళీ నాకు తెచ్చిచ్చిన అమ్మ ఎవరు? ఆ అమ్మ పాదాలకి నేను ఎన్ని మాటలు శిరస్సు వంచి నమస్కరిస్తే నా జీవితంలో నేను రుణం తీర్చుకోగలను. అసలు రుణం అన్న మాట నేను వాడనే వాడను. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి మా అమ్మ పాదాలకు తొడిగినా అది తీరేది కాదు. అందుచేత అమ్మ ఇచ్చినటువంటి వైభవాన్ని అమ్మకే అంకితం చేస్తూ 4 మాటలు చెప్పానంతే. అందుచేత ఎందుకు ఈ మాట ప్రస్తావన చేశానంటే వ్యక్తిగత విషయాలు వేదిక మీద చెప్పడానికి నేను కొంచెం విరుద్ధం. అయినా ఇవాళ ఎందుకు ఆ మాట ప్రస్తావన చేశాను అంటే అమ్మ యొక్క నిర్హేతుక కృపకి ఇది తార్కాణం. సరే, అందుచేత శంకరులు అంటారు, అమ్మ నిన్ను ఎలా పొదివి పట్టుకుంటుందో తెలుసా, అన్ని కాలముల యందు కాపాడడం అంటే ఏమిటో మీకు ఒక ఉదాహరణ చెప్పడానికి ఈ మాటలు చెప్పారు. శంకరులు అంటారు, అహసూతే సవ్యం తవనయన మర్కాత్మకతయా యామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచి. శంకరులకి శంకరులే సాటండి నిజంగా మాటలు వేయడానికి. సమాధత్తే సంధ్యాం దివసి నిశయోదంతరచరి. ఈ స్వరూపం కాదు నన్ను ఆనాడు నా కూతురిని నాకు తెచ్చిచ్చిన స్వరూపం. చూడండి, శంకరులు అంటారు, అహస్సూతే సవ్యం. అమ్మా, నీ కుడికన్నుంది చూశావా, ఆ కుడికన్ను సూర్యుడమ్మా. ఆ కుడికంటిని సూర్యుడుగా పెట్టుకుని వాళ్ళ అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని చూపిస్తున్నారు శంకరాచార్యుల వారు. మనం పగలు 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 అని అనుకుంటున్నామే, ఆ పగలంతా ఎవరి కృప వల్ల ప్రకాశిస్తోందో తెలుసా అండి? అమ్మవారు కుడికంటిని సూర్యుడిగా ధరించి ఆ తల్లి కుడికంటిలోంచి వచ్చేటటువంటి కాంతి పగలుగా భాసిస్తోంది. శంకరులు ఎప్పుడు సూర్య భగవానుడి గురించి చెప్పినా వెంటనే చల్లటి కాంతినిచ్చే చంద్రుడి గురించి కూడా చెప్పేస్తారు. అహస్సూతే సవ్యం తవనయన మర్కాత్మకతయా. ఆ మాటలు చెప్పడంలో అందం చూడండి. అర్కుడంటే సూర్యుడు. అమ్మ, నీ కుడికన్ను సూర్య భగవానుడై ఉందమ్మా. త్రియామాం వామంతే. ఎడమ కన్ను ఏమిటై ఉంది? చంద్రుడు అనరు శంకరాచార్యులు వారు. ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి. వారికే చెల్లు ఆ శ్లోకాలు రాయడం. త్రియామాం, 3 యామములయ్యుందమ్మా అన్నారు. 3 యామములయ్యుండడం ఏమిటి అంటే, ఒక పగలు ఒక రాత్రి కలిపి 24 గంటలైతే అవి 8 యామములు అంటారు. 8 యామములలో 3 యామములు రాత్రికాలం ఉంటుంది. రాత్రికాలమునందు ప్రకాశించేటటువంటి వెన్నెలలకి రాజైనటువంటి చంద్రుడు త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. అమ్మా,
నీ ఎడమ కన్నుందే, ఆ ఎడమ కన్ను రాత్రి వేళ చల్లటి సుధలని చిలికేటటువంటి ఆ చంద్రబింబం నీ ఎడమ కన్నమ్మా. అందుకని మరి ఈ రెండు కన్నులు, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అయితే మరి మూడవ కన్నేమవ్వాలి? వెంటనే శంకరులు అంటారు, తృతీయాతే దృష్టిర్దరదలిత హేమాంబుజరుచి. మళ్ళీ దరదలిత అంటారు. దళిత అంటే విచ్చుకున్న, దరదలిత కొద్దిగా విచ్చుకున్న, హేమాంబుజ రుచి ఎర్ర బంగారం లాంటి కన్నుట. మూడవ కన్ను అమ్మవారిది ఎర్రగా ఉంటుంది. అది ఎటువంటి ఎరుపో తెలుసా అండి? మామూలు ఎరుపుతో పోల్చరు శంకరులు. కాల్చినటువంటి బంగారం ధారగా పడుతుంటే, ఎర్ర బంగారం కింద పడుతుంటే ఎటువంటి కాంతి కొడుతుందో అటువంటి కాంతి. అసలు అమ్మవారే తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం. అమ్మవారే అటువంటి ఎరుపు. ఆ తల్లి కన్ను మరీ ఎరుపు. అటువంటి ఎరుపుతో కూడి ఉంటుందమ్మా నీ కన్ను. ఒక చోట శంకరాచార్యుల వారు అమ్మవారి మూడవ కన్ను గురించి, ఆ కన్నొక్కటే ఎందుకు ఎర్రగా ఉంటుందో, ఈ రెండు కళ్ళు ఎందుకు నల్లగా ఉంటాయో చాలా అందమైన మాట ఒకటి వాడారు. అమ్మ, ఈ కన్ను, నీ రెండు కన్నులు ఆకర్ణ విశాలమైన నేత్రములు. ఈ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి అమ్మవారివి. అమ్మవారి చెవులేం చేస్తాయి? అవి కావ్యాలాప వినోదిని, మహాపండితులైనటువంటి వారు వచ్చి కూర్చుని తమ తమ కావ్యములను వినిపిస్తుంటే చెవులు వింటూ ఉంటాయి. ఆ చెవులు వింటుంటే ఆ కావ్యములలోంచి ఏముంటుంది? అమృతం ఉంటుంది. అమృతంతో నిండిపోయి ఉంటుంది. ఈ రెండు కన్నులు ఏం చేస్తాయిట? ఈ రెండు కళ్ళు ఈ చివరి వరకు వెళ్ళి తుమ్మెరుకున్నట్టు ఈ చెవులలో ఉన్నటువంటి కావ్యామృతాన్ని జుర్రుకుంటూ ఉంటాయిట ఈ రెండు కళ్ళు ఇక్కడికి వెళ్ళి. ఈ కంటికి కోపం వస్తుందిట. చూశావా, చక్కగా ఈ రెండు కళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆ కావ్యామృతాన్ని జుర్రుకుంటున్నాయి. నేను కంటిని, కానీ ఎందుకు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి సాగడానికి లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి సాగడానికి లేదు, నేను ఇక్కడే ఉండిపోవాలి అని కడుపులో మంట వచ్చి, క్రోధం వచ్చి ఎర్రబడిందమ్మా కన్ను. అందుకమ్మా నీ మూడో కన్ను ఇరుపు అన్నారు శంకరాచార్యుల వారు. వారికి వారే సాటండి. శంకరాచార్యుల వారు ఊహ చేసినట్టు అసలు ఎవ్వరు ఊహ చెయ్యలేరు. అమ్మవారి కళ్ళు చూసి శంకరులు అన్నారు, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచికితాః నిలీయంతే తో ఏ నియతమనిమేషాశపరిక ఇయంచ శ్రీర్బద్ధ చదపుటక వాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి. సౌందర్యలహరే ఒక శ్లోకం నుంచి ఇంకో శ్లోకంలోకి వెళ్ళిపోతున్నాను. అందులో నాకు ప్రత్యేకించి సౌందర్యలహరిలో ఈ శ్లోకం అంటే ప్రాణం, అంత ఇష్టం నాకు ఈ శ్లోకం అంటే. శంకరులు తప్ప ఇంకొకళ్ళు చెప్పలేరు ఈ శ్లోకాన్ని. ఆయన అంటారు, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాః. అమ్మా అపర్ణ అని పిలుస్తారు. ఒక్కొక్కసారి శంకరాచార్యులు వారు అమ్మవారిని ఒక్కొక్క నామంతో పిలుస్తారు. కానీ సౌందర్యలహరిలో అమ్మవారిని కొన్ని నామములతోనే పిలిచారు, అన్ని నామాలతో పిలవరు. ఎక్కువగా పిలవడం శివే, గిరిసుతే, హిమగిరిసుతే, అపర్ణే అని ఇలాంటి నామాలతో పిలుస్తారు. ఇవి బహుశా అమ్మవారికి చాలా ప్రియకరమైన నామాలు అయి ఉండొచ్చు. ఈ శ్లోకంలో అంటారు, అమ్మ అపర్ణ. అపర్ణ అంటే పరమశివుణ్ణి వివాహం చేసుకోవడం కోసమని చేసినటువంటి తపస్సమయంలో ఆకులు తినడం కూడా మానేసి తపస్సు చేసినటువంటి స్వరూపము కలిగిన దానా? కాదు కాదు. అసలు రహస్యం వేరు. పరమశివుడు స్థాణువుగా ఉంటే, చంద్రశేఖర పరమాచార్యులు వారు చెప్పారు ఈ రహస్యాన్ని. అసలు నేను సౌందర్యలహరిలో చెప్తున్న చాలా మాటలు పరమాచార్యులు వారి వ్యాఖ్యానాల్లోంచి తీసుకుంటున్నాను. స్థాణువు అంటే అసలు ఆకులు కొమ్మలు ఏమీ లేకుండా ఉండిపోయినటువంటి స్థాణు స్వరూపానికి ఆకులు లేనితనమే అమ్మవారితనం. అందుకని అపర్ణా స్వరూపం. విశాఖ కొమ్మలు లేనితనం సుబ్రహ్మణ్య స్వరూపం. అందుకని విశాఖుడని పిలుస్తారు ఆయన్ని. ఇవన్నీ శంకరుడి చుట్టూనే ఉంటాయి. అందుకని విశాఖేంద్రోపేంద్రో అంటారు. విశాఖుడని పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉంది. విశాఖపట్టణము అని పేరు రావడం ఒకప్పుడు ఆ పట్టణంలో సుబ్రహ్మణ్యారాధన విపరీతంగా జరగడం వల్ల వచ్చింది ఆ పేరు. సరే, అందుచేత ఇక్కడ శంకరులు అంటారు, అమ్మా అపర్ణ, నీ కళ్ళని చూసిన దగ్గర నుంచి దొంగతనం చేసి చేపలు బయట తిరగడం మానేశాయమ్మా అన్నాడు. అదేమిటి శంకర, చేపలకి అమ్మవారి కళ్ళకి సంబంధం ఏమిటి అని అంటారేమో అని శంకరులు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. అమ్మవారు ఎప్పుడు ఇలా కన్ను ముయ్యదు. ఎందుకని?
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడే కనురెప్ప ఇలా మూసిందా లోకాలన్నీ లయమైపోతాయి. ఒకసారి చేపలన్నీ అనుకున్నాయిట, అమ్మవారిని మీనాక్షి మీనాక్షి అంటారు కదా, అమ్మవారి కళ్ళని మనతో పోలుస్తారు చేపలతోటి. అందుకని అసలు అమ్మవారి కళ్ళ యొక్క అందం ఏమిటో మనతో ఎందుకు పోలుస్తారో ఓసారి చూసుకొద్దాం అనుకున్నాయిట. చేపలన్నీ వచ్చాయిట. ఎప్పుడైతే అమ్మవారి కళ్ళతో పోలిక చేపలకుందో పుట్టింటి వైపు వాళ్ళు వస్తే తిన్నగా వంటింట్లోకి వెళ్ళిపోయినట్టు, అత్తవారి వైపు వాళ్ళు వస్తే ముందు కొంచెం పక్కనే నిలబడతారు. నిలబడి వదిన గారు అని గౌరవంగా మాట్లాడతారు తప్ప పుట్టింటి వారంత స్వతంత్రంగా లోపలికి వెళ్ళరు. అదో గౌరవం. అందుచేత అలా ఉండడం నా దృష్టిలో అనిపిస్తుంది, అదొక చాలా అందం అనిపిస్తుంది నాకు. అందుచేత ఇక్కడ చేపలు అమ్మవారి కళ్ళతో పోలిక కనుక చేపలు కళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మవారి కళ్ళకి మనకి ఒకే తేడా ఉంది. అమ్మ అసలు కనురెప్ప వేయదు, మనము కనురెప్ప వేస్తుంటాం. కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగినటువంటి శక్తి అమ్మవారి కళ్ళలోంచి దొంగతనం చేద్దామని దొంగతనం చేసేయటే. దొంగతనం చేస్తే ఏ ఇంట్లో దొంగతనం చేస్తే ఆ ఇంట్లో వాళ్ళకే కదా ముందు తెలిసేది. ఎవరికి చెప్తారు? ముందు పక్కింటి వాళ్ళకి చెప్తారు, ఉండదు దొంగలు పడ్డారు రాత్రి మా ఇంట్లోని. వెంటనే ఈ కళ్ళేంచేసేట చెవుల దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసా రాత్రి చేపలు మాకు దగ్గరికి వచ్చి అమ్మవారి కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని చేపలు దొంగిలించాయని చెవులకి చెప్పేట. ఇవి చేపలు విన్నాయిట. విని ఓహో మన బతుకు మనం చేసిన దొంగతనం ఇవాళ చెవులకి తెలిసింది, ఈ చెవులు రేపు ఇంకోటికి చెప్తాయి, లోకమంతా మన్ని చూసి చాలే పెద్దబడాయి, నువ్వు కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తి అమ్మవారి కళ్ళల్లో దొంగతనం చేసుకొచ్చావని రేపు పొద్దున్న అందరూ దెప్పి పొడుస్తారు పైన కనబడితే అని. అమ్మ లోకంలో పైన కనపడకుండా నీళ్ల అడుగున తిరుగుతున్నాయమ్మా చేపలు, అందుకని బయట కనపడమన్నారు. ఎంత ఊహ చేశారో చూడండి. అందుకని తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమనివేశాశఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటక వాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి. నల్ల కలువలు అనుకున్నాయిట, మనకు కూడా గొప్ప పేరుంది కదా, అమ్మవారి కళ్ళు నల్ల కలువల్లో ఉంటాయంటారు కదా, మనం కూడా అమ్మవారి కళ్ళతో పోలుస్తారు కదా, వీళ్ళు అమ్మవారి కళ్ళ దగ్గర ఒకసారి చూసొద్దాం అని చెప్పి నల్ల కలువలన్నీ అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మవారి కళ్ళ వంక చూసేయట. సిగ్గుపడిపోయేట. చిచ్చి మనకి అమ్మవారికి పోలిక, ఆ కళ్ళెంత అందంగా ఉన్నాయి, ఇంకంతకన్నా పోలిక లేదు కాబట్టి బహుశా నల్ల కలువలని పేరు పెట్టారు, అంత మాత్రానికి తగుదునమ్మా అని మనమేమో వచ్చామా అని. అమ్మ నీ కళ్ళు చూశాక నల్ల కలువలకి సిగ్గేసి ఇంకా ఎప్పుడైనా తిరిగి వచ్చిన తర్వాత ఏమంటారు, మీరు వెళ్ళారు కదా అమ్మవారి కళ్ళు చూసి వచ్చారు కదా మీ పోలికే అన్నారు కదా, ఏమిటి మీకు వాళ్ళకి పోలికని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి అడుగుతారేమోనని పగట్లు ఇలా సూర్యోదయం అయ్యేటప్పటికీ తలుపులు తాళాలు వేసేసుకుని బయటికి పారిపోతోందమ్మా. అందులో ఉన్నటువంటి కాంతి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అందరూ పడుకున్న తర్వాత రాత్రి వస్తుందమ్మా, చంద్రోదయం అయిన తర్వాత అప్పుడు తాళాలు తీసి తలుపులు విప్పుకుంటున్నాయి. ఎంచ శ్రీర్బద్ధదపుటకవాటంకువలయం, కవాటాలు మూసేసుకుంటున్నాయిట. జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి, మళ్ళీ రాత్రి అయిన తర్వాత అప్పుడు విచ్చుకుంటూ ఉంటాయిట. అందుకని ఎవ్వరూ రాత్రి కనపడరు కదా, అందుకని తలుపులు తీసుకొని లోపలికి ఎడుతోంది. నేత్రలక్ష్మి సౌభాగ్యం కాంతి. ఏమిటి ఇందులో రహస్యం అంటే అసలు నిజంగా చంద్రుడు ఉదయిస్తే నల్ల కలువ విచ్చుకుంటుంది రాత్రి, సూర్యోదయం అయితే ముడుచుకుంటుంది. ఇటువంటి లక్షణం తీసుకెళ్లి అమ్మవారి కళ్ళని చూసి సిగ్గుబడి రాత్రులు తెరుచుకుంటున్నాయి, పగటిపూట మూసుకుంటున్నాయి అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారి నేత్ర సౌందర్యం గురించి శంకరులు ఎన్ని ప్రయోగాలు చేసేశారో చెప్పలేను. నిజంగా 10 రోజులు ఆ ఒక్కటే వ్యాఖ్యానం చేయొచ్చు కానీ మనకి సమయం లేదు కనుక అంత నేను చేయలేదు. విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కుబలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అని అమ్మవారి కళ్ళల్లో మహానగరాల్ని దర్శనం చేయించేస్తారు. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శ్లోకంలో అంటారు, అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచి. అమ్మా నీ కుడి కన్నుందే అది సూర్యుడు, ఎడమ కన్నుందే చంద్రుడు, మరి మూడవ కన్నుందే అది హేమాంబుజ రుచి. ఎర్రటి కలువ పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కన్ను.
అది కూడా ఎర్ర కలువతో పోల్చలేరు శంకరాచార్యుల వారు. బంగారు తామర ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ఏ బంగారం? ఎర్ర బంగారంతో చేసింది. పోత పోసిన ఎర్ర బంగారపు కాంతితో ఉంటుందమ్మా అని శంకర. మరి కుడి కన్ను పగలన్నారే, ఎడమ కన్ను రాత్రి అన్నారే, మరి మూడో కన్ను ఏమిటి అంటే శంకరాచార్యుల వారితో వాదించగలమా? వెంటనే శంకర్లు అన్నారు, పగలు రాత్రే కాదు, ఇంకోటి ఉన్నాయి. ఏమిటి? సంధ్యాకాలం ఉంది. రాత్రి వెళ్ళిపోయి పగలొస్తుంటే పొద్దున్న ఉదయకాలంలో ప్రాతఃసంధ్య, సాయంకాలం చీకట్లు వస్తుంటాయి, పగటి కాలం వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు ఉత్తర సంధ్య. 2 సంధ్యాకాలాలు ఉన్నాయి కదా, 2 సంధ్యాకాలాలు ఎర్రగానే ఉంటాయి. అందుకని ఈ 2 ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అన్న సంధ్యాకాలాలు? ఈ 2 సమాధత్తే సంధ్యాం దివస నిశయోదంతరచరీం. ఈ మూడో కన్నుంది కదా ఎర్రటి కాంతితోటి, దీని చేత ఈ సంధ్యాకాలములు వచ్చాయి అన్నారు. ఈ శ్లోకం శంకరాచార్యులు వారు ఎందుకు రాశారో మీరు బాగా తరచి ఆలోచించుకోండి. మీరు ఈ శ్లోకాన్ని అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని ప్రతిరోజు తప్పులు చదవకుండా రోజు పరవశించిపోతూ అమ్మవారు పరాభట్టారికా స్వరూపం కూర్చున్నటువంటి అమ్మవారి 3 కన్నుల సౌందర్యాన్ని చూస్తూ రోజు 4-5 మాటల శ్లోకం చదువుకున్నారనుకోండి. 4-5 మాటలని నేనన్నా పొరపాటే. ఒక్క మాట మీరు చదువుకున్నారనుకోండి, ఆ శ్లోకాన్ని చదువుకుంటే ఏమవుతుంది? అమ్మవారు ఏమయ్యింది? అహస్సూతే సర్వం తవ నయనమర్కాత్మకతయా. ఒక కన్ను సూర్యుడయ్యుంది కదా, ఎడమ కన్ను చంద్రుడయ్యుంది, మూడవ కన్ను సంధ్యాకాలమయ్యుంది. కాలము ఈ 3 స్వరూపములు కాకుండా వేరొక రూపంగా ఉండే అవకాశం ఉందా? పగలన్నా అవ్వాలి, రాత్రన్నా అవ్వాలి, పూర్వ సంధ్యన్నా అవ్వాలి, లేకపోతే ఉత్తర సంధ్యన్నా అవ్వాలి. ఈ 4 తప్ప వేరొక రకంగా కాలం ఉంటుందా? ఉండదు. మనం ఒక మాట అంటుంటాం, నా కొడుకుని కళ్ళల్లో పెట్టి పెంచుకున్నానండి అంటుంది తల్లి. కళ్ళల్లో పెట్టి పెంచుకోవడం ఏమిటి చెప్పండి? నిజంగా ఎంత ముద్దు కలిగినటువంటి పిల్లవాడైనా, ఎంత లేక పుట్టిన పిల్లాడైనా అమ్మ కొడుకుని తీసుకొచ్చి ఇలా కనురెప్పలు 2 విప్పి అందులో కంట్లో పెట్టుకు పెంచుకుంటుందా? మరి ఎందుకు నేను కళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నానంటుంది, చేతుల్లో పెట్టుకు పెంచుకున్నాను, కాళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నాను అందమ్మ. కళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నానండి నా కొడుకుని అని కన్నుల నీరు పెట్టుకుంటుంది. ఏమిటి కళ్ళల్లో పెట్టుకు పెంచుకోవడం అంటే? ఆ కన్నులు ఎన్నడూ ఆ పిల్లవాణ్ణి చూడ్డం తప్ప ఇంకొకటి చూడ్డం తెలియదు. అంత అనుబంధంతో పెంచుకున్నా నా కొడుకుని. నా కన్నులు ఎటు చూసినా నా కొడుకు కోసమే చూసుకునేవి. ఒకవేళ నా కొడుకు నా ఎదురుగుండా లేకపోయినా నా కళ్ళల్లో నా కొడుకే కదలాడుతుండేవాడు తప్ప నాకు ఇంకొక వస్తువు కనిపించేది కాదు. అంత తాపత్రయంతో, అంత ఆప్యాయతతో పెంచుకున్నాను కొడుకుని. ఇవాళ ఇంత జగత్తుని అమ్మవారు ఏం చేస్తోంది? కళ్ళల్లో పెట్టుకు పెంచుకుంటోంది. పెంచుకోవట్లా? ఏది పుట్టినా, ఎప్పుడు పుట్టినా, ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పెరగాలి? పగలు పెరగాలి, రాత్రి పెరగాలి, సంధ్యలో పెరగాలి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకు భయానికి అసలు కారణం ఉందా? ఇంకా మీరున్నారనుకోండి, మీరు ఇలా లొంగి. నేను వ్యక్తిగత విషయములను వేదిక మీద చెప్పుటకు వ్యతిరేకిని అని మీకు చెప్పాను. కానీ ఇవాళ చెప్పక తప్పక 2 ఉదాహరణలు చెప్పవలసి వస్తోంది. ఒక ఉదాహరణ ఈ శ్లోకానికి మొదటనే చెప్పాను. రెండవది, ఒకసారి నా జాతకంలో అపారమైనటువంటి ప్రమాదము పొంచి ఉన్నది అని అటువంటి స్థితి వచ్చింది నాకు గ్రహాల చేత. మా గురుదేవులు సర్వకాలముల యందు నేను బ్రతికుండాలని కోరుకునేటటువంటి మహాపురుషుల్లో మా గురువుగారు ఒకరేమిటి? నిజమునకు, యథార్థమునకు ఈనాడు శరీరంతో నాకు తల్లిదండ్రులు లేరు. కానీ ప్రతిరోజు అభిషేకం చేసేటప్పుడు నా శిష్యుడు బాగుండాలని ఆశీర్వచనం చేసి పరమశివుడి పాదములు పట్టి ప్రార్థన చేసి నాకు రక్షణనిచ్చే మహాపురుషుడు మా గురువు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు. అందుకని ఆ గురువులు ఒకనాడు నాకు చెప్పారు, నీ జాతకంలో కొంచెం ప్రమాదకరమైన స్థితి ఉంది, నువ్వు ఒక్కసారి విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ వారి దర్శనం చెయ్యి అన్నారు. తప్పకుండా పెడతానండి. తిరుమల వెళ్ళి వెంకటాచలపతి దర్శనం చేసుకుని వస్తూ విజయవాడలో అమ్మ దర్శనం చేసుకొద్దామని బయలుదేరాం. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందో తెలుసా అండి? తిరుమల ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోతున్నాం. అది కూడా ఎప్పుడు జరిగింది? ఇక్కడ సభలోనే ఉన్నారు బ్రహ్మశ్రీ శంకరం గారని, వాళ్ళ అమ్మాయి వివాహం ముందు రోజు రాత్రి. అసలు నిద్ర లేదు నాకు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి పెళ్లి మా అక్క కొడుకుతో జరిగింది. సరే, వివాహం అయిపోయిన తర్వాత మరునాడు ట్రైన్ ఎక్కాను. ఎక్కి తిరుమలలో వెళ్ళిపోతున్నాను.
వెళ్ళిపోతుంటే నా పక్కన కూర్చున్న జంట ఎప్పటికీ పడుకోవట్లేదు. నేను పడుకుందాం అంటే నాది మిడిల్ బెర్త్. వాళ్ళు పడుకుంటే కదా నేను పడుకోవడం, బెర్త్ తీస్తే వాళ్ళు కూర్చోవడానికి వీల్లేదు. అందుకని నేను అమ్మ నాకు రాత్రి అలా నిద్ర లేదు తల్లి, నేను పడుకుంటాను, బెర్త్ వేసుకుంటానంటే వాళ్ళు అన్నారు ఒక్క అరగంట ఆగి వేసుకోండి మేము మాట్లాడుకోవాలన్నారు. సరే ఏమిటో వాళ్ళ ఇంత చేసి వాళ్ళు ఏమైనా 2 స్టేషన్లలో దిగిపోతారా అంటే భార్యాభర్తలు. సరే ఫోన్ లేని ఊరుకున్నాను. కాసేపు ఆగి ఆవిడంది మీరెవరు, మీ పేరేమిటి, అది ఇది అడిగి నాతో ఆఫీసులో పనిచేసే ఒక ఆయనకి ఆవిడ అక్క చెల్లెలు అవుతుంది. ఆహా మీరా, ఫలానా అతను మీకు తెలుసా అని నాతో కాసేపు మాట్లాడారా, అయిపోయింది. మిడిల్ బెర్త్ లో పడుకున్నాను. ఒక 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత మీరు నమ్మండి నమ్మపోండి అమ్మవారి సౌందర్యలహరి చెప్పుకుంటూ ఈ విషయం చెప్తున్నాను. ఎవరో నా చెవు దగ్గరికి వచ్చి అన్నారు, రే రైలు పడిపోతోందిరా దూకి బెర్త్ మించి అన్నారు. నేను గభాలన మిడిల్ బెర్త్ మించి కిందకు దూకేశాను. అసలు నేను దొల్లినా పడినా, ఎందుకంటే బెర్త్ కన్నా పొడుగు, నాకు రైల్లో ఎప్పుడు బెర్త్ సరిపోదు. 2 చైన్లు నాకు అడ్డుకుంటాయి, కింద పడే అవకాశమే లేదు. నేను అలాంటి వాడిని బెర్త్ మించి కింద పడిపోతే పాప ఆ లోయర్ బెర్త్ మీద తల్లి చెయ్యిలా పెట్టుకున్నారు, ఆ చెయ్యి మీద పడిపోయాను. ఏ తక్కువ మనిషినా చిన్న మనిషినా దర్భంతవాడినా, ఆ తల్లి చెయ్యి అదిరిపోయింది. ఇంకొకళ్ళైతే చెప్పుచ్చు కొట్టేసిన ఇంత రాత్రి ఎందుకురా పడ్డావు ఇక్కడని. ముందు 20 ఆ తల్లి తెలియ చేయించి ఆవిడ ఆశ్చర్యపోయి లైట్ వేసి అదేంటండి అలా దూకేశారు బెర్త్ మించి అండి, రైలు పడిపోయిందండి అన్నాను. రైలు పడిపోవడం ఏంటండి, రైలు నిక్షేపంగా పెడుతోందంటే మా ఆవిడ లేచింది పక్క లోయర్ బెర్త్ మించి. అదేంటంటే రైలు పడిపోవడం ఏంటండి, అసహ్యంగాను చక్కగా రైలు ఎడుతుంటే ఎక్కి పడుకోండి బెర్త్ మీదంది. నేను ఇదేంట్రా ఎప్పుడూ జరగలేదు జీవితంలో, రైలు పడిపోయిందని ఎవరో చెప్పారు ఏంట్రా నాకు వచ్చినాయి. లేదు రైలు పడిపోయిందని నాకు వచ్చి చెప్పారన్నాను. అంటే ఏమిటండి మీ అమాయకత్వం, మీకు నిద్ర లేక ఏదో వెర్రికల వచ్చినట్టుంది, పైత్యం ఎక్కువై పడుకోండి అని పడుకున్నాను. ఆగిపోయి ఉంటే ఇదేంటి ఎవ్వరూ లేరు రైల్లో, రేణిగుంటలో రైలు ఉందని కిందకి దిగి ఎవరో కాఫీలు అమ్ముకునేవాడిని అడిగాను, ఏమయ్యా రైలు ఇక్కడ ఆగిపోయింది అని, తెల్లారిపోయి 7 అయిపోయింది ఇంకా ఇక్కడే ఉంది అన్నాను. మీరు చాలా అదృష్టవంతులండి, ఈ రైలు 1 గంట క్రితం పడిపోయి కొన్ని 100 మంది చచ్చిపోవలసింది. అనుకోకుండా లాస్ట్ మినిట్ లో డైరెక్షన్ మార్చి గూడ్స్ వదిలేరు, ఆ గూడ్స్ మొత్తం పడిపోయింది, అందుకని ట్రైన్ ఉండిపోయింది. అలలో రావలసినటువంటి ప్రమాదము యొక్క ఫలితమును అనుభవింపచేసేసాడు, మళ్ళీ జీవితాన్ని కటాక్షించాడు. పడిందా లేదా రైలు? పడింది. ఏ రైలు పడింది? ఈ రైలు పడినటువంటి అనుభూతిని స్వప్నంలో పొందాను. రైలు పడిందా లేదా? పడడము జరిగింది, ఎవరికీ ప్రమాదం లేకుండా గూడ్స్ పడింది. ఎంత చిత్రం చూడండి పరమేశ్వర కృప. ఆశ్చర్యపోయాను ఆ రోజున నిజంగా. ఈ విషయం మొన్న తిరుమల నుంచి వస్తూ ఎవరితోనో ప్రస్తావన చేశాను. అందుకని అమ్మవారిని నమ్ముకున్న వాడికి లోటు ఏమిటి చెప్పండి. మీరు నిద్రపోవచ్చు, అమ్మ కన్ను తెరిచే ఉంది, ఎడం కన్ను. ఆవిడ చంద్రుడిగా ప్రకాశిస్తూ మిమ్మల్ని రక్షించుకుంటూనే ఉంది. ఆనాడు రాత్రి మేము నిద్రపోతే నా బిడ్డని నాకు ఇచ్చింది ఎవరు? కుడికంటిగా ఆవిడ ఈ కన్ను తెరిచి పగలంతా మిమ్మల్ని రక్షిస్తోంది. సంధ్యాకాలములుగా ఈ కంటితో ఆవిడ చూస్తూనే ఉంది. కళ్ళల్లో పెట్టుకుని మా అమ్మ నన్ను చూసుకుంటూ ఉంటే నాకు బెంగేమిటి? ఇదిగో ఇది నేర్పడానికి శంకరాచార్యులు వారు బెంగ వదిలేయి, భయం వదిలేయి, నీతో ఊపిరి తీయిస్తున్న అమ్మ మీ అమ్మ. ఆ పరాశక్తికి నీ యోగక్షేమాలు చూడడం చేత కాదురా, నువ్వెందుకు బెంగ పెట్టుకుంటావు? ఆ అమ్మని నమ్ముకుని, అమ్మా పగలు నువ్వు, రాత్రి నువ్వు, 2 సంధ్యలు నువ్వు అని రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటున్నావమ్మా, అలాగే రోజు 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 నన్ను నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని నన్ను రక్షించమ్మా అని అనకు. అలా అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకో అనాలా? అనక్కర్లేదు. అమ్మా చూసుకుంటున్నావను. ఎలా అంటావు? ఇలా అను. అమ్మా ఒక కన్ను నిన్ను కాదు చూసుకుంటున్నది, సమస్త జగత్తుని చూస్తోంది ఆవిడ. ఇది ఎరుక లేకుండా పోతోందంతే. ఈ మాట చెప్పు, తల్లి ఎంత పొంగిపోతుందో.